శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. కుంభరాశి వారికి ఈ కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఈ వీడియో చూడకుంటే కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. మరి కుంభరాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి సంకేతాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఆ సంకేతాలను మనం ఎలా గుర్తించాలి, మరి కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి సంకేతాలను కూడా గుర్తించాల్సి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అండ్ మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి అధిపతి ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా కూడా వీరు విశ్రమమైన ఫలితాలను పొందేటట్టుగా వీరి యొక్క పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహాలలో మార్పుల వల్ల వీరికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వీరు చేసే చాలా పనులు వాయిదా పడుతున్నటువంటి విషయంలో కూడా వీరు కాస్త స్వల్ప చెందుతూ ఉంటారు. అయితే ఈ వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు పూర్తిగా సఫలీకృతం కూడా అవుతాయి. అంటే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో వ్యక్తిగతంగా అభివృద్ధి అనేది కూడా తద్వారా వీరికి సాధ్యమవుతుంది. వీరు చేసేటువంటి ఉద్యోగాలలో పదోన్నతలు అనేది కూడా రావటం ద్వారా, లేదా బదిలీలు అవ్వటం అంటే ట్రాన్స్ఫర్ అవ్వటం ద్వారా కూడా వీరు చక్కగా అనుకున్న స్టేజ్కి వీరు వెళ్ళగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఎదుర్కొన్న వాటన్నిటిని కూడా ఊహించని దానికంటే కూడా ఎక్కువగా శ్రమపడి మొత్తానికి అడ్డంకులన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వారు చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం సామాన్యంగా ఉన్న వారికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి సూచనలు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరు కనుక పొదుపు చేసుకోగలిగితే ఆర్థిక పరంగా కూడా వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా కూడా బయటపడటానికి ఏం పరిహారాలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. దాంతోపాటు లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పుడు కరుణిస్తుంది అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవి కరుణించినప్పుడు మనం దాన్ని గుర్తించగలగాలి కదా. కుంభరాశి వారి విషయంలో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు వారిపై ఉన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క ఆగమనం వారికి ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనలలో కొన్ని మార్పులు వస్తాయి. రాగద్వేషాలు, ఈర్ష, అసూయ, కోపం లాంటివి తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కలహాలకి తావు ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి వచ్చినట్లు విశ్వసిస్తూ ఉంటారు. ఇక అదే విధంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది కొన్ని సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి తలుపులు తట్టే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇంట్లో చీమలు తిరిగితే, ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి చంపేస్తే నల్ల చీమలు వస్తూ ఉంటే కనుక మంచిదని శాస్త్రం చెబుతుంది. నోట్లో బియ్యం, ధాన్యాలు వేసుకుంటూ చీమలు వెళ్తూ ఉన్నాయనుకోండి, అవి అక్షింతలు అనేవి శుభం కలగజేసేవి. కాబట్టి లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి అక్షింతల బియ్యంతోనే చేసేవి. కాబట్టి సంపదతో ముడిపెడతారు. ఇంట్లో ఎర్ర చీమలు కనుక వచ్చాయి అంటే ఖచ్చితంగా మీకు అప్పులు పెరిగేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఎర్ర చీమలు వచ్చినప్పుడు వాటిని బయటికి తరిమేస్తూ ఉండేటువంటి ఆలోచన చెయ్యండి. ఇక నల్ల చీమలు వచ్చినప్పుడు వాటికి చక్కగా తినడానికి ఏమైనా వేస్తూ ఉండండి. అదేవిధంగా 2 తలల పాము కనబడితే కనుక, పాము అంటే అసహ్యం, కోపం, ఇంకా భయం, ఈ 3 ఉంటాయి. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని భయమేస్తూ ఉంటుంది. కానీ పాములు శుభసూచకమని కొంతమందికి నమ్మకం. ఎప్పుడైనా సరే ఇంట్లో 2 తలల పాము కనిపించింది అనుకోండి, అది చూసిన వారికి వారి ఇంటికి వెళ్ళటం కూడా శుభం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్తున్నందుకు మార్గం చూపించండి. ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి తలుపు తడుతుందని నమ్ముతుంటారు. ఇక అలాగే బల్లి పడితే చిరాకు పడుతూ ఉంటాం, అశుభంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకేముంది, అశుభ సూచకం అంటూ ఉంటారు అని నమ్మకం కూడా. అంటే ఈ కుంభరాశి వారికి ఈ బల్లి కొన్ని చోట్ల పడింది అనుకోండి, ఇప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది జరగబోతోంది. అందుకే బల్లి
మళ్ళీ మీ మీద పడింది అని నమ్మాలి. శాస్త్రం ప్రకారం కుడి చేతి మీద పడి వెంటనే కనుక పైకి ఎక్కడాన్ని కనుక ప్రయత్నించింది అనుకోండి, త్వరలో మీరు కుంభస్థలానికి కొట్టుకోబోతున్నారనే అర్థం. మళ్ళీ సంపదకు చిహ్నంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ఉండేందుకే ఇష్టపడుతుందట. అలాంటి ఇంటికే లక్ష్మీదేవి వస్తుందట. ఇలా ఇంకా ఇంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్పేస్తుంది కూడా. కాబట్టి దీనికోసం ముందుగానే కొన్ని సంకేతాలను కూడా పంపిస్తుంది. ఆధారంగా మనం సూచికగా చెప్తూ సాయంత్రం పూట ఆగ్నేయ దిశగా కోయిల కూత వినిపిస్తే మంచిది. అదే ఉదయం పూట కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి కోయిల కూత విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక మీ ఇంట్లోకి ఏదైనా పక్షి వచ్చి చక్కగా గూడు కట్టుకుంటుంది అనుకోండి, మీరు దాన్ని కొట్టే ప్రయత్నం అయితే అస్సలు చెయ్యకండి. కానీ పిల్లలు చేసిన తర్వాత అది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. పిల్లలు కిలకిలా అవి ఇంట్లో ఎక్కువగా వినిపించకూడదు. కాబట్టి పక్షి గూడు కట్టుకొని పిల్లల్ని చేసుకునే వరకు మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే పక్షి గూడు కట్టుకున్న తర్వాత పిల్లల్ని చేశాక కూడా ఉంచుతుందో అప్పుడు ఖచ్చితంగా మనకి నష్టం వాటిల్లుతుంది అన్నమాట. కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి రావటాన్ని ముందు మనం ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ నిండు కుండతో ఎదురు వచ్చిందనుకోండి, ఇక మనం వెళ్ళి పని విజయాన్ని కూడా సాధించటంతో పాటు త్వరలోనే లక్ష్మీదేవి యొక్క ఆగమనం మన కుటుంబంలోకి ఉంది అని అర్థం. ఎందుకంటే సంపదలకు ప్రతిరూపమైనటువంటి లక్ష్మీదేవి నిండు కుండలో కొలువై ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే వీరు నీళ్లు పట్టుకున్నప్పుడు చూడండి, ఎంత లేకుండా పట్టండి అంటూ ఉంటారు. అంటే పైన గ్యాప్ లేకుండా పట్టండి అంటూ ఉంటారు. నిండు కుండగా ఉండాలి అంటే కనుక అలాగే ఎక్కడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు, అంటే ఉదయాన్నే కానీ లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కూడా కుక్క తన నోట్లో ఉన్న బన్ను ముక్కను కానీ బ్రెడ్ ముక్కను కానీ చపాతీ లాంటిది కానీ ఏదైనా సరే తీసుకొని వస్తే మీకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుందంటే అది చాలా చాలా శుభసూచకం అని చెప్పొచ్చు. కానీ అదే కుక్క మాంసం ముక్క కానీ లేదా ఎముకలు కానీ ఇక తీసుకొని వస్తే కనుక అది అశుభ సూచకం. మీరు వెళ్ళే పని మీద మీకు విజయాన్ని ఇవ్వదు అని చెప్పి అర్థం. కాబట్టి ఒకే పని కానీ మోసేటువంటి ఆహార పదార్థాలలో మాత్రమే మార్పు అనేది కనిపిస్తుంది. అది శుభమా అశుభమా ఈ రెండింటిని కూడా సూచిస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఉదయాన్నే చీపురుతో ఊడుస్తూ చక్కగా మీకు కనిపించారంటే అక్కడ లక్ష్మీదేవి మీకు ఎదురు రాబోతోంది అని అర్థం. మీకు అదేవిధంగా ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళేటప్పుడు చేపల తట్టతోటి మీకు ఎవరైనా సరే ఎదురొచ్చారు అనుకోండి, చేపల అమ్మ వస్తూ ఉంటారు కదా, సో మనకి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎదురొచ్చారు అనుకోండి, ఇక మీ పనికి దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అని. ఏదైనా ఆటంకాలు ఉంటే కూడా అవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకొని బయలుదేరాలి. కానీ అలా అని చెప్పి పూల గంపతో ఎదురు వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ పని సక్సెస్ కాదు అని అర్థం. ఇక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చేపల పుట్టకి పూల గంపకి చాలా తేడా ఉంటుంది. అసలు చెప్పాలంటే పూల గంపతోటి ఎదురొస్తే మంచి జరగాలి, కానీ అలా జరగదు. చేపల పుట్టతోనే ఎదురొస్తేనే మంచి జరుగుతుంది. ఇక అలాగే అక్కడ మంచి జరగదు అని అర్థం. ఇక మీరు ఎక్కడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ముగ్గురు స్త్రీలు కానీ ముగ్గురు పురుషులు కానీ లేదా ముగ్గురు వ్యక్తులు ఎవరైనా సరే ఎదురొస్తే మీరు అక్కడితో ఆగిపోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళకండి. లేదు ఒక అడుగు వేయాల్సి వచ్చినా మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చి 5 నిమిషాలు కూర్చొని ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళండి. అలాగే ముగ్గురు ఎదురు అనేది మంచిది కాదు. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు ఇనుప వాహనం తోటి ఎవరైనా సరే ఎదురొస్తే మీరు ఆగి ఆలోచించి ఒక 5 నిమిషాలు ఆగి బయలుదేరండి. ఎందుకంటే ఇనుము మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానిపైన మనం ప్రయాణం చేస్తే మంచిది, కానీ ఎదురొస్తే మంచిది కాదు. ఇలా అనేక రకాలైనటువంటి శుభ సూచకాలు మనకు లక్ష్మీదేవి వచ్చే ముందు సూచిస్తూ ఉంటుంది. ఇక అదే విధంగా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా మీకు మంచి జరగాలి అని కూడా చెప్పి ఎవరైనా కోరుకుంటూ ఉంటే, అలాంటి వృత్తి వ్యాపారాలలో మంచి జరగాలి అనుకున్న వారు ఎవరైనా సరే చక్కగా మనం షోటేజ్ ఉంటుంది కదా, అంటే తాబేలు బొమ్మను కానీ గాజు పాత్రలో తాబేలు బొమ్మను కానీ పెట్టి అందులో నీళ్లు పోసి ప్రతిరోజు నీళ్ళని మారుస్తూ తాబేలు బొమ్మకి చక్కగా మీరు పూజలు చేసి పువ్వులు అవి పెట్టండి. ఇలా ప్రతిరోజు చేస్తే కనుక అక్కడ ఆ వ్యాపార స్థలంలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది దొరుకుతుంది. ఇక స్థలంలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది దొరుకుతుంది. మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ప్రతి పనిలోనూ మీకు శుభసూచకంగా ఉండేటువంటి పనులే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇలా అనేకమైనటువంటి సంకేతాలకు లక్ష్మీదేవి కుంభరాశి వారి ఇంట్లోకి రాబోతోంది. మరి అలా వచ్చేటువంటి లక్ష్మీదేవిని మీరు గ్రహించిన తర్వాత చేసుకోవాల్సిన చిన్న పరిహారం ఏంటి అంటే, లక్ష్మీదేవికి ఎర్రని కనులతో కానీ లేదా ఎర్రని పువ్వులతో కానీ పూజ చేయండి. అలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే లక్ష్మీదేవి ప్రసన్నత మీపై ఉంటుంది. శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి చాలా తొందరగా వస్తుంది. మరి చూసారు కదా, లక్ష్మీదేవి యొక్క ఆగమనాన్ని కుంభరాశి వారు ఏ విధంగా
విధంగా గ్రహించాలో, అలాగే కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆల్ ట్యాప్ చేయండి.